అందరికీ నమస్కారం అండి. నేను మీ అంచనా. ఈరోజు కార్తీక పురాణంలోని 8వ అధ్యాయాన్ని మనం చదివి వినడం ద్వారా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. మనం తెలిసి తెలియక ఎన్నో పాపాలు తప్పులు చేస్తూ ఉంటామండి. కొన్ని తెలిసినా కూడా చేస్తాము, కొన్ని తెలియక చేస్తాము. సో ఇటువంటి పాపాలు ఇవన్నీ కూడా వాటి యొక్క చెడ్డ ఫలితం మనకి రాకుండా ఉండటానికి, ఇక ముందు ఇటువంటి పాపాలు మనం చేయకుండా ఉండటానికి ఎటువంటి పనులు చేస్తే మనకు అలాంటి పాపాలు వస్తాయి అనేది ఈ కథల ద్వారా మనకు అర్థమవుతుంది. భక్తి శ్రద్ధలతో మీరందరూ కూడా ఈ కథలన్నీ విని మనకున్న పాపాలన్నీ పోగొట్టుకుని మంచి పుణ్యాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈరోజు 8వ అధ్యాయం హరినామ మహత్యం. శ్రీ వశిష్ఠుల వారు జనక మహారాజునకు కార్తీక మాసం గురించి వివరించిన తరువాత ధర్మాత్ముడైన జనక మహారాజునకు ఒక సందేహం కలిగి, బ్రహ్మానందన, మహామహితాత్మ, నాకొక గొప్ప అనుమానం కలిగినది. ఈ సందేహం తీర్చమని ప్రార్థిస్తున్నాను. మీ దయ వల్ల సూక్ష్మ ధర్మాన్ని తెలుసుకోగలిగాను. పాపాలు చేయటంలో ఆసక్తి కలిగి వర్ణ సంకరముతో కూడి ఆచారహీనులైన దుర్మార్గులు, దురాత్ములు, పాపులు చేసే పాపాలు వేద శాస్త్రాలలో విధించబడిన ప్రాయశ్చిత్తాదుల వలన తొలగిపోతున్నాయి అని చెప్పారు కదా. చెడ్డబుద్ధి కలవారు మహాపాపాలు చేస్తూ అసలు పుణ్యం చేయకుండా ఏ విధంగా విష్ణు సాయుధ్యం పొందుతారో బోధపడటం లేదు. మహాపాపాలు చేసి దైవ వశం వలన చేసిన ఒక్క పుణ్యం మూలంగా ఏ విధంగా విష్ణు పదం కలుగుతుంది? తానున్న ఇంటికి ఎవడైనా నిప్పు పెట్టమని చెప్తాడా? మండుతున్న అగ్నిని పిడికెడు నీళ్లతో ఆర్పడం సాధ్యమా? ఏ విధంగా అల్ప పుణ్య కార్యము వల్ల మహాపాపాలు పోతాయి? నదీ ప్రవాహంలో కొట్టుకొని పోయేవాడు గట్టు మీద ఉన్న పచ్చగడ్డి ఆధారంతో గట్టెక్కడం సాధ్యమవుతుందా? ఇదంతా జరగని పనిగా భావన కలుగుతుంది గురుదేవా. వినేవారికి ఇంపుగా ఉండే ఈ మంచి విషయాన్ని నాకు వివరించమని కోరుకుంటున్నాను. కార్తీక, మాఘ, వైశాఖ మాసాలలో చేయవలసిన ధర్మ సూక్ష్మాలు నాకు దయతో బోధించారు. ఎక్కువ పాపాలు తక్కువ పుణ్యము వలన జయము పొందుతాయని తమరు నాకు వచ్చే సంశయాన్ని వివరించండి అని జనక మహారాజు కోరారు. వశిష్ఠుల వారు జనకుని కోరిక మన్నించి సంతోషంతో హరినామ మహత్యాన్ని వివరించటం ప్రారంభించారు. మహారాజా, మంచి సందేహం కలిగింది. నేను కూడా వేదశాస్త్ర పురాణాలన్నీ ఆమూలాగ్రం విమర్శనా దృష్టితో పరిశీలించాను. లెక్కకు మించిన ధర్మ సూక్ష్మాలెన్నో వాటిలో కనిపించాయి. వాటిని వివరిస్తాను. ఈ విషయంలో నీకు ఎటువంటి సందేహం అవసరం లేదు నాయన. శాస్త్రాలలో రజోగుణానికి, సత్వగుణానికి సంబంధించిన అనేక ధర్మాలు చెప్పబడి ఉన్నాయి. ఆ గుణాల స్వభావాన్ని బట్టి సంప్రాప్తమవుతూ ఉంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకున్న ధర్మం సూక్ష్మ ధర్మం అనబడుతుంది. మరికొన్ని కర్మం, తపస్సు అనేవాని రూపాలైన ప్రాయశ్చిత్తాలు. ఇవి రజోగుణాన్ని కలిగి ఉండడం వలన పునర్జన్మకు హేతువులవుతాయి. వీటిని రాజసాలు అంటారు. కొన్ని ధర్మాల్ని తామసం అంటారు. కనుక ఇట్టి తామస ధర్మం ఆచరణయోగ్యం కాదు. అందువలనే సూక్ష్మమైన సాత్విక ధర్మాన్ని చెప్పాను. కాల బలం వలన కొంచెం ధర్మం కూడా ఎక్కువ ఫలితం ఇస్తుంది. యోగ్యం కాని దేశ కాలాలలో అయోగ్యుడికి ఇచ్చిన దానము విధిరహితంగా మంత్రం లేనిదై ఉంటుంది. ఇది తామస ధర్మం అవుతుంది. దేశకాల పరిజ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ దేశ కాలాన్ని బట్టి దైవానుకూలం వలన చేస్తే పుణ్యం తరగని ఫలితం ఇస్తుంది. కొండంత పెద్ద కట్టెల మోపును పేర్చి దానిలో గురివింద గింజంత పరిమాణం గల నిప్పు పెట్టినట్లయితే అదంతా కొంచెం సేపట్లో బూడిదైపోతుంది. ఇంటిలో చీకటిగా ఉన్నప్పుడు చిన్న దీపం ముట్టించినట్లయితే ఆ చీకటి వెడలిపోతుంది. చేపలు పట్టేవాళ్ళు బురద నీటి గుంటల్లో దిగి తరువాత మంచినీటి స్నానం చేయగానే ఆ బురద ఒక్క క్షణంలో తొలగిపోతుంది. ఆ విధంగా దేశకాల పాత్రల్ని తెలుసుకొని చేసిన ధర్మం కొద్దిగానైనా అన్ని పాపాలు పటాపంచలవుతాయి. విష్ణునామ సంకీర్తన వలన అన్ని పాపాలు తొలగిపోతాయి. కాబట్టి అజ్ఞానులు విష్ణునామ సంకీర్తన చేయాలి. ఆ విధంగా చేయడం వలన వెదురు పొద నిప్పు రవ్వకు బూడిద అయ్యే విధంగా అన్ని పాపాలు బూడిదవుతాయి. దీనికి ఒక కథ ఉంది, చెబుతాను విను. పూర్వకాలంలో కన్యాకుబ్జ దేశంలో బహుశత్రుడనే పేరు గల బ్రాహ్మణుడు ఉండేవాడు. సత్యవ్రతాన్ని పాలించే ఆ బ్రాహ్మణుడికి పతివ్రత అయిన ధర్మపత్ని అనే పేరు గల ఆమె సహధర్మచారిణి అయింది.
ఆ దంపతులకు లేక లేక కాలం మీరిన తదుపరి ఒక కుమారుడు జన్మించాడు. వానికి అజామీళుడు అని పేరు పెట్టారు. పూర్వకర్మ ప్రారంధం వలన దాసీలోలుడై ఒక దాసీదాన్ని పెళ్లి చేసుకున్నాడు. వాడా విధంగా పతితుడై తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి ఆ దాసీతో వేరొక చోట రోజులు గడుపుతున్నాడు. కులంలో వెలివేయుట వలన మొండిగా తయారై సిగ్గు విడిచి ఆ దాసీతో కలిసి మాలవాడలో చేరాడు. తక్కువ జాతి స్త్రీ స్నేహం వలన మధు మాంసాహారాలపై ఆసక్తి పెంచుకున్నాడు. పశు పక్షి మృగాలను వేటాడుతూ వాటి మాంసాన్ని ఆహారంగా వినియోగించుకుంటున్నాడు. దుష్ట మృగాలతో కూడిన ఒక అడవిలో దాసి దానితో కూడి తిరుగుచుండెను. ఒకనాడు ఆ దాసి మద్ది చెట్టు నీడలో ఉన్న తేనె పట్టును చూసి దానికోసం చెట్టు ఎక్కి కాలు జారి ప్రాణాలు పోగొట్టుకుంది. ఆ అజామీళుడు తన ప్రియురాలి మరణానికి ఎంతో బాధపడి తన ఇంటికి చేరుకున్నాడు. రూప యవ్వనాలతో నిండి ఉన్న దాసి దానికి పుట్టిన తన కూతుర్నే మోహించి ఆమెతో విహరించడం మొదలుపెట్టాడు. దానికి అనేక మంది పిల్లలు కలిగారు. కానీ వాళ్ళంతా అల్పాయుష్కులై చనిపోయారు. కానీ చివరివాడు బ్రతికాడు. తన బంధువులంతా చెప్పడం వల్ల అజామీళుడు వాడికి నారాయణుడని పేరు పెట్టి ప్రాణప్రదంగా చూచుకుంటున్నాడు. అతడు వేటకు వెళ్ళినా, ఇంటిలో ఉన్నా, మర్యాదలు పుచ్చుకుంటూ ఉన్నా ఎట్టి సమయంలోనైనా తన కొడుకును ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టి ఉండలేదు. వాడి మీద అమితమైన పుత్రవాత్సల్యాన్ని పెంచుకున్నాడు. కొంతకాలానికి అజామీళునకు చివరి కాలం వచ్చింది. యమభటులు అతని ప్రాణాలు తీసుకుని పోవటానికి వచ్చారు. వాళ్ళు ఎర్ర మీసాలు కలిగి ఆయుధాలు పట్టుకొని చూడటానికి చాలా భయంకరంగా ఉన్నారు. వాళ్లను చూచి అజామీళుడెంతో భయపడ్డాడు. తన కొడుకును నారాయణ, నన్నెవరో కొట్టడానికి వస్తున్నారు రా, చూచావా అని గట్టిగా అరిచాడు. మరణ వేదన పడుతూ దూరంగా ఆటలాడుకుంటున్న తన కొడుకును ఉద్దేశించి నారాయణ నారాయణ అంటూ ఉండడం వలన ఆ హరినామ సంకీర్తన విని యమదూతలు ముందుకు రావటానికి సాహసించలేకపోయినారు. ఇంతలో మహా తేజో సమన్వితులైన విష్ణు దూతలు విమానం మీద వచ్చి యమభటులను, ఇతడు మా అధీనుడు, వీనిని ముట్టుకునే అర్హత మీకు లేదు అని చెప్పారు. ఆ విష్ణు భక్తులంతా పట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు. 4 చేతులలో శంఖ చక్రాయుధాలు కలిగి ఉన్నారు. వారి శిరస్సు మీద ఉన్న కిరీటాలు చాలా మెరిసిపోతున్నాయి. వారిని చూచి యమదూతలయ్యా, మీరెవ్వరు? ఉపదేవతల, కిన్నెరులా, సిద్ధచారుణ్లా అని అడిగారు. విష్ణుదూతలు వాళ్ళకు సమాధానం చెప్పకుండా అజామీళుని విమానం మీద ఎక్కించుకొని బయలుదేరారు. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 8వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమ శివాయ.